ఆగండి ఆగండి, థంబ్నెయిల్ చూడంగానే నెగిటివ్ కామెంట్స్ రాయడం స్టార్ట్ చేయకండి. ముందుగా నేనేం చెప్తున్నానో కొంచెం ఓపిక్గా ఒక 5 మినిట్స్ ఓపిక్గా వినండి. నేనేమి వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు, కాకపోతే కొంచెం లాజిక్గా ఆలోచిస్తే మనకే చాలా విషయాలు అర్థమవుతాయి. ఈ వీడియో చివరి వరకు చూడండి, దాని తర్వాత మీ ఇష్టం ఏ కామెంట్స్ ఉన్నా మీరు రాసుకోండి. ముందుగా నేను జయపాల్ రెడ్డి గారికి, అంటే ఈ విషయాన్ని బయటకి తీసుకోవడంలో ఇనిషియేటివ్ తీసుకున్న జయపాల్ రెడ్డి గారికి మరియు ఇతర మీడియా ఛానల్స్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే కామనర్స్గా మనకి చాలా విషయాలు తెలియదు. అంటే ఇట్లాంటి స్కామ్స్ జరుగుతున్నాయని కూడా మనకి ఎప్పుడు తెలిసింది, వీళ్ళు బయటకు తీసుకురాబట్టే తెలిసింది. లేకపోతే ఇది నేళ్లుగా జరుగుతున్నా మనకి ఇంతవరకు తెలియదు. సో మనం ఏం చేస్తాం, ఎంత గొప్ప వాళ్ళు అది నేను అనుకుంటాం. కానీ తీరా ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని ఆ విషయాలన్నీ మనకు తెలియజేస్తేనే అసలు విషయం ఏంటో బయటకు వచ్చింది. ఇంతమంది వీరి ఉచ్చులో ఎలా పడ్డారు? మొన్నటి వరకు మంగ్లీ స్కామ్, ఇంకా దాంట్లోంచి మనం తేరుకోకముందే ఇప్పుడు ఇంకో మధుకర్ స్కామ్. ఎట్లా అసలు జనాలు ఇంత ఈజీగా వీళ్ళ బుట్టలో ఎలా పడుతున్నారు? ఒకటి కాదు, రెండు కాదు, 50 కోట్లకు పైనే స్కామ్. వింటుంటేనే కళ్ళు బయర్లు కమ్ముతున్నాయి. అసలు రోజుకొక ట్విస్ట్. ఈరోజు ఒకటి వింటున్నాము, రేపు ఇంకొకటి వింటున్నాము. అలా రోజు రోజుకి వాళ్ళ బాధితులు పెరుగుతూనే ఉన్నారు, కానీ వాళ్ళు తక్కువ అవ్వట్లేదు. అయితే లేటెస్ట్గా ఈ కేసులో మనం వింటున్న అప్డేట్ ఏంటంటే, మధుకర్ వాళ్ళ నాన్న మోహన్ రావుని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారని. కానీ దానివల్ల ఏమవుతుంది? ఏమీ కాదు. ఎందుకంటున్నానంటే, వాళ్ళ పేరెంట్స్ని అరెస్ట్ చేశారని తెలియంగానే నందు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉండాలి? అరే, ఈ వయసులో మనం చేసిన నీచమైన పనికి మన పేరెంట్స్ తలదించుకోవాల్సి వచ్చింది, ఇంత అవమానాలకు గురవుతున్నారే అని వెంటనే సెటిల్మెంట్ చేసుకోవాలి. కానీ వీళ్ళ సైకాలజీ ఎలా ఉంటుందంటే, కొన్ని రోజులకు అంతా చల్లబడుతుందిలే, జనాలకి మతిమరుపు ఎక్కువ, కొన్ని రోజులకి అన్నీ మర్చిపోతారు, ఎన్ని చూడలేదు ఇలాంటివి అని అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళ వీడియోలు ఇంకా పెడుతూనే ఉన్నారు ఫేస్బుక్లో, వాళ్ళలో ఎలాంటి చలనమో కనిపించట్లేదు. సో ఏంటంటే, అసలు యూకేలో సిటిజన్స్పై కేసు ఫైల్ చేస్తే లీగల్ ప్రొసీజర్ ఎలా ఉంటుందో మనలో చాలామందికి తెలియకపోవచ్చు. ఒక్కసారి ఆ ప్రొసీజర్ ఎలా ఉంటుందో చూద్దామో. దాంట్లో ఉన్న స్టెప్స్ అన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ముందుగా ఏం చేస్తారంటే, వీళ్ళు బాధితులంతా కలిసి వాళ్ళు ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తారనమాట. ఇది ఫస్ట్ స్టెప్. అంటే బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసిన స్టేట్మెంట్స్, ఇన్వాయిసెస్, వాట్సాప్ చాట్స్, ఈమెయిల్స్ ఇవన్నీ కూడా వాళ్ళు కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత సెకండ్ స్టెప్ వచ్చేసి వాళ్ళు సాలిసిటర్ని, అంటే యూకేలో లాయర్లని సాలిసిటర్స్ అంటారనమాట, వాళ్ళని అప్రోచ్ అవుతారు. అంటే ఇప్పుడు మన ప్రస్తుత కేసులో కావేటి శ్రీనివాసరావు గారు ముందుకు వచ్చారు ఈ కేసు తీసుకోవడానికి అనమాట. సో బాధితులంతా వెళ్ళి ఈ కేస్ డీటెయిల్స్ ఆయనకి చెప్తారనమాట, లీగల్గా ఏం జరిగింది అంతా చెప్తారు. తర్వాత థర్డ్ స్టేజ్ వచ్చేసి ప్రీ యాక్షన్ లెటర్, అంటే ఒక లీగల్ నోటీసు తయారు చేస్తారనమాట లాయర్లు. వాళ్ళు తయారు చేసి దాంట్లో చెప్తారు, ఇట్లా స్కామ్ జరిగింది, ఇదంతా కూడా మేము కనుక్కున్నాము, మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, సో మీరేమంటారు అని చెప్పేసి వాళ్ళు ఒక లీగల్ నోటీస్ని వాళ్ళు తయారు చేస్తారు, ఒక లెటర్ని తయారు చేస్తారు. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట, కంపెనీకి వాళ్ళు లెటర్ పంపిస్తారు. కంపెనీ కనుక, అంటే ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళు రిప్లై ఇవ్వకపోతే, అంటే ఫ్రాడ్ చేసినట్టుగా వాళ్ళు చేయకపోతే, అప్పుడు వీళ్ళు ఫ్రాడ్ కంప్లైంట్ని ఫైల్ చేస్తారు కోర్టులో. వీళ్ళు ఫైల్ చేస్తారనమాట. అప్పుడు లోకల్ పోలీసు, అంటే ఎక్కడ ఫైల్ చేస్తే అక్కడ పోలీసులు ఇన్వాల్వ్ అవుతారు. అయిన తర్వాత ఈ స్టేజ్లో వాళ్ళు కాంప్రమైజ్ చేసుకొని, అంటే కోర్టు బయటే మేము సెటిల్మెంట్ చేసుకుంటాము అని కనుక అక్యూజ్డ్ ముందుకు వస్తే అక్కడితో అయిపోతుందన్నమాట. వాళ్ళు నాకు తెలిసి వీళ్ళు నందూస్ ఫ్యామిలీ వాళ్ళు ఈ స్టేజ్లోనే కేసుని కంప్లీట్ చేసుకోవచ్చు. ఎందుకంటే 100 కోట్లు వాళ్ళు మోసం చేసిన వాళ్ళకి 20-30 కోట్లు ఖర్చు పెట్టడం పెద్ద పని కాదు. అంటే కేసు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి కనుక కాంపెన్సేషన్ ఇవ్వచ్చు వాళ్ళు అని అనుకుంటున్నాను నేను, నా పర్సనల్ ఒపీనియన్ అది. లేదు మేము అలానే ఉంటాము, తగ్గేదే లేదు, మేము ఇలానే ఉంటాము మొండికేసారనుకోండి వాళ్ళు, అప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వాళ్ళు సివిల్ క్లెయిమ్ ఫైల్ చేస్తారనమాట. అంటే కేసుని వాళ్ళు కోర్టు వరకు తీసుకెళ్తారు. తర్వాత కోర్టు ఎవిడెన్స్ని ఎగ్జామిన్ చేస్తుంది. అప్పుడు ఆర్డర్ ఇస్తుంది అనమాట కోర్టు. అది కనుక అప్రూవ్ అయితే వాళ్ళు సెటిల్మెంట్ ఛాన్స్ కానీ, లేకపోతే వాళ్ళకి ఏదైనా శిక్ష వేసే పరిస్థితి ఉంటుంది. లాస్ట్ స్టేజ్ వచ్చి ఎన్ఫోర్స్మెంట్ ప్రాసెస్. వాళ్ళు ఇంకా మొండికేసి నేను పే చెయ్యము అని అంటే మాత్రం అప్పుడు వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ అయిపోయి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుందన్నమాట. సో మొత్తానికి ఇన్ని ప్రాసెస్లు ఉంటాయి కోర్టులో కేసు వేయడం.
సో ఇది జరుగుతుంది అనమాట. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. చట్టం అందరికీ సమానమే కానీ ఎవరైతే వెళ్ళి చట్టం డోర్ నాక్ చేస్తారో వాళ్ళకి మాత్రమే న్యాయం జరుగుతుంది. ఎందుకంటే అడగంది అమ్మైనా పెట్టదంటారు కదా, అలాగనమాట. సో ఎవరైతే వాళ్ళు కేస్ ఫైల్ చేస్తారో వాళ్ళకి మాత్రమే కాంపెన్సేషన్ అందుతుంది. ఎవరు చెయ్యరో వాళ్ళకి కాంపెన్సేషన్ అందదన్నమాట. సో ఇక్కడ మాత్రం ఈ పాయింట్ అందరూ గుర్తుపెట్టుకొని బాధితులంతా కూడా ముందుకొచ్చి మాకు ఇంత జరిగింది, మాకు ఇలా జరిగిందని ప్రూఫ్స్తో సహా వస్తే అందరికీ న్యాయం జరుగుతుంది. నందూస్ వరల్డ్ని కుదిపేస్తున్న కాస్ అంటే సిఓఎస్. అసలు ఈ సిఓఎస్ అంటే ఏంటి? మొన్నటి వరకు చాలామందికి అసలు ఈ సిఓఎస్ అంటే ఏంటో తెలిసి ఉండదు. అంటే మనలో చాలామందికే తెలుసు సర్టిఫికేషన్ ఆఫ్ స్పాన్సర్షిప్ అని. షార్ట్కట్లో దీన్ని కాస్ అని కూడా అంటారు. అయితే ఈ నందూస్ వరల్డ్ వాళ్ళ విషయంలో జరిగింది ఏంటంటే వీళ్ళు యూకేలో కంపెనీలు పెట్టామని, దాంట్లో పనిచేయడానికి ఎంప్లాయీస్ కావాలని వాళ్ళు ఇండియాలో ఒక ఆఫీస్ ఓపెన్ చేసి ద డెస్టినీ అనే ఒక ఆఫీస్ ఓపెన్ చేసి అక్కడి నుంచి రిక్రూట్మెంట్ స్టార్ట్ చేశారు. అయితే ఆ రిక్రూట్మెంట్ ఎలా? ఈ కాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే మాత్రం లక్షల్లో వాళ్ళు పే చేయాల్సి ఉంటుందని వాళ్ళ దగ్గర నుంచి లక్షల రూపాయలు వసూలు చేశారు. అయితే వీళ్ళ లాయర్ చెప్పేదాని ప్రకారం ఏంటంటే వాళ్ళు యూకే సిటిజన్స్ కాబట్టి ఇండియాలో వాళ్ళకి ఏమీ సంబంధం లేదు, వాళ్ళకి ఏమీ కాదు అని ఆవిడ చెప్తున్నారు. మరి ఆవిడ లా చదివారా, ChatGPT చదివారా మనకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ద డెస్టినీ అనే ఆఫీసు ఇండియాలోనే ఉంది. వాళ్ళు అక్కడి నుంచే దాని CEO వచ్చి జాగర్లమూడి మధుకర్. ఈయనెవరు మరి? వాళ్ళే కదా నందూస్ వరల్డ్ నందన వాళ్ళ హస్బెండే కదా. ఈ యూకే లాయర్ ఏమంటున్నారో వినండి. వీళ్ళ కంపెనీలో దాదాపు 100 మందికి పైనే అప్లై చేసుకున్నారు. అంటే పాపం వాళ్ళని కూడా అనడానికి లేదు, ఇలాంటి వాళ్ళు కంపెనీ పెడితే నమ్మేవాళ్ళు కాదేమో. కానీ ఒక సెలబ్రిటీ లెవెల్లో లక్షల మందికి పైగా సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ కాబట్టి చాలామంది ఈజీగా వీళ్ళని నమ్మి వీళ్ళ కంపెనీలో అప్లై చేసుకున్నారు. అంటే డబ్బులు కట్టి లక్షలు, మినిమం 20 లక్షలు తక్కువ కట్టలేదు ఎవరు కూడా. ఒక్కొక్కరి దగ్గర నుంచి దాదాపు 20 లక్షల రూపాయలు అంటే ప్రాసెసింగ్ ఫీ అని, కాస్ట్ ఫీ అని, అదని ఇదని వసూలు చేశారు. వీళ్ళు వసూలు చేసిన సొమ్ము 50 కోట్లకు పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. డబ్బులు అయితే వసూలు చేశారు కానీ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకపోవడం, వాళ్ళ మెసేజెస్కి రిప్లై ఇవ్వకపోవడం ఇలా దాటవేసేవారు. అయితే కొంతమంది తమ సొంత డబ్బులతో యూకే వెళ్ళి చూడగా వాళ్ళ మతిపోయింది. అక్కడ కంపెనీలు లేవు, ఏం లేవు. పేరుకు మాత్రం డాక్యుమెంట్స్ రూపంలో కంపెనీలు ఉన్నాయి. దాదాపు 12 కంపెనీలు రిజిస్టర్ చేసుకున్నారంట. అయితే వీళ్ళు వెళ్ళి అడిగితే వీళ్ళతో దురుసుగా మాట్లాడడం, ఏం పిక్కుంటారో పిక్కోండి అని అలాంటి భాష వాడడం చేసేవాళ్ళు అనమాట. చివరికి ఎలాగైతే వాళ్ళ పాపం పండి వాళ్ళు చేసిన మోసం ఒక్కటొక్కటిగా బయటకు పడడం మొదలైంది. అయితే దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి? అది మాత్రం మనము ఎప్పటికీ మర్చిపోకూడదు. అయితే ఇవన్నీ వింటుంటే మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఏంటంటే అసలు మొదటిది ఏంటంటే విదేశాల్లో జాబ్ చేయాలనుకోవడం తప్పు కాదు, కానీ డాక్యుమెంటేషన్స్, పత్రాలు అవన్నీ ముఖ్యంగా COSలు అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోవాలి. 1కి 10 సార్లు కాకపోతే 100 సార్లు చెక్ చేసుకోవాలి. తెలిసిన వాళ్ళతో ఫోన్లో కాంటాక్ట్ చేసుకోవాలి. మనము వెళ్ళి డబ్బులు సంపాదించుకుంటాంలే, ఎవరికేంటి చెప్పేది, సీక్రెట్గా వెళ్దాము, సీక్రెట్గా వెళ్ళి డబ్బులు సంపాదించుకుందాము అన్న ధోరణి ఉండకూడదు. ఇక్కడ ఏం పర్వాలేదు, నలుగురిని అడిగి అక్కడ ఉండే వాళ్ళని తెలుసుకోవడంలో తప్పు లేదు. ఇది మొదటి పాయింట్. ఇక రెండవ పాయింట్ ఏంటంటే ఒకసారి మోసపోయిన తర్వాత మనం ఏమీ చెయ్యలేము. ఎందుకంటే ఏదైనా చెయ్యాలంటే మళ్ళీ లక్షల్లో ఖర్చు. యూకేలో కేసు వేయాలంటే అంత ఈజీ కాదు. మన యూకేలో లాయర్ ఛార్జెస్ మాత్రమే ఎలా ఉంటాయంటే అరగంటకి 100 పౌండ్లు, అంటే సుమారు 10,000 ఛార్జ్ చేస్తారు. అలా ఎన్ని అరగంటలైతే మన కేసు వింటారు, మనం కేసు వేయగలుగుతాము. సో ఒకసారి మోసపోతే లీగల్గా మాత్రం మనం ముందుకెళ్ళడం చాలా కష్టం. ఇది అందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇంకొక ముఖ్యమైన 3వ పాయింట్ ఏంటంటే ఎంత గవర్నమెంట్ డాక్యుమెంట్స్ అయినా ఈజీగా ఫోర్జరీ చేసే టెక్నాలజీ ఈ మోసగాళ్ళకు ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. అందుకే ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. ఎందుకంటే వీళ్ళు COS సర్టిఫికేషన్ ఆఫ్ స్పాన్సర్షిప్ డాక్యుమెంట్స్ని, అంటే గవర్నమెంట్ రిలీజ్ చేసే డాక్యుమెంట్స్ని వీళ్ళు ఈజీగా ఫోర్జరీ చేయగలిగారు. అందుకే ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. ఎందుకంటే
లక్షల్లో డబ్బు వాళ్ళ చేతిలో పోస్తున్నప్పుడు ఆ మాత్రం జాగ్రత్తగా ఉండడంలో తప్పు లేదు కదా. చివరిలో చెప్పేది ఒకటే మాట, ఇకనైనా మారుదాం, కొంచెం తెలివిగా ప్రవర్తించుదాం. ఒకరిని నమ్మి వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా కానివ్వండి, వాళ్ళ చేతిలో డబ్బులు పోసేటప్పుడు అన్ని విధాల ఎంక్వైరీలు చేసి అడుగు ముందుకు వేద్దాం. కాదు అంటే అలా మోసగాళ్ళు స్కాములు చేస్తూనే ఉంటారు, అమాయకులు మోసపోతూనే ఉంటారు, కాంటెంట్ క్రియేటర్స్ వీడియోలు చేస్తూనే ఉంటారు. మీరే ఆలోచించండి, ఇన్ని రోజులుగా అంటే దాదాపు 10 రోజులుగా ఎన్ని ఛానల్స్ వాళ్ళ గురించి ఎంత న్యూస్లు ఇస్తున్నాయి, ఎన్ని డీటెయిల్స్ ప్రూఫ్లతో సహా డీటెయిల్స్ ఇస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే బాధితులు చాలా మటుకు ఇండియాలో ఉన్నారు. ఇప్పుడు ఇండియాలో కేసు ఫైల్ చేస్తే వాళ్ళ లాయర్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే వాళ్ళు యూకే సిటిజన్స్ కాబట్టి వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోరు అని. మేబీ అది నిజమేమో. లేదంటే వాళ్ళు యూకేలో ఉన్నారు కాబట్టి ఎవరైనా అక్కడ యూకేలో ఉన్న వాళ్ళు వాళ్ళ మీద కేసు వేస్తే ఏమైనా ప్రయోజనం ఉంటుంది. కానీ ఎంతమంది కేసు వేస్తారు మనకు తెలుసు, అదేమి ఈజీగా కాదు. ఆ కేసు వేయడం అంటే చాలా డబ్బులతో కూడుకున్న పని. మరియు టైము, ఎనర్జీ ఇవన్నీ కూడా మనం పెట్టగలుగుతాం. ఎంతమంది పెట్టగలుగుతారు చెప్పండి. సో దానికి ధైర్యం కావాలి, టైం పెట్టే స్తోమత కూడా ఉండాలి. అంటే టైం మనం వెచ్చించాలి. కోర్టులో తిరగడాలు అవన్నీ అంత ఈజీగా కాదు, మనం మాట్లాడుకున్నంత ఈజీ కాదు, మనము చర్చించుకున్నంత ఈజీ కాదు. అంటే అఫ్కోర్స్ అన్ని ఛానల్స్లో కరెక్ట్గానే చెప్తున్నారు. కాబట్టి ఇంతమంది చెప్తున్నారు, ఇన్ని రోజులైంది, ఏమైనా ఒక్క విషయమైనా మనం విన్నామా వాళ్ళ మీద కేసు ఫైల్ అయిందని కానీ. ఓకే, ఇండియాలో ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యాయి, లుకౌట్ నోటీసులు రిలీజ్ అయ్యాయి, ఫైన్. కానీ వాటి వల్ల ఏంటి లాభం? ఇందాక కొన్ని ఛానల్స్కు చెప్తున్నారు, వేల కోట్ల స్కామ్ చేసిన వాళ్ళే హాయిగా తిరుగుతున్నారు, తప్పించుకున్నారు. ఆఫ్టర్ ఆల్ ఈ 50 crores 100 crores అంటే 50 crores అంటే మనీ కాదు, కానీ ₹1 అన్యాయంగా పోగొట్టుకున్నా కూడా అది చాలా బాధాకరమైన విషయం. అందరికీ అది తెలిసిందే. సో బాధితులందరూ ఎంత బాధగా ఈ విషయాలన్నీ బయట పెట్టారో మనం ఎన్ని రోజులుగా చూస్తూనే ఉన్నాం. సో వాళ్ళకున్న పవర్ కానీ, చట్టంలో ఉన్న లొసుగులు కానీ వాళ్ళకి హెల్ప్ చేయొద్దు అనే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం అందరం కూడా కోరుకునేది. ఎందుకంటే కొద్దిమంది ఇనిషియేటివ్ తీసుకొని ఈ విషయాలన్నీ బయటకు తీసుకొచ్చారు కాబట్టి మనకి తెలిసింది ఇట్లాంటి స్కాములు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు ఏమంటున్నా, ఇది యూఎస్లో నార్మలే, ఇది అక్కడ నార్మలే, ఇక్కడ నార్మలే అంటున్నారు. కానీ ఆ డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారండి. ఎంత కష్టపడి రక్తము చెమట ఓడ్చి వాళ్ళు సంపాదించుకున్న డబ్బులు ఇక్కడ ఖర్చు పెట్టారు, కానీ అన్యాయానికి గురయ్యారు. సో మనమంతా కూడా వాళ్ళకి న్యాయం చేకూరాలని కోరుకుంటున్నాం. సో ఇది నేను చెప్పాలనుకుంది. సో మీరు నాతో ఏకీభవిస్తారా లేదా ఒక్కసారి కామెంట్లో రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటే మంచి న్యూస్ వినాలి, అంటే ఈ అన్యాయం చేసిన వాళ్ళకి శిక్ష పడింది అనే న్యూస్ విందామని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో చేసే టైంకి ఆ న్యూస్ రావాలని కోరుకుంటున్నాను. బాధితులందరికీ న్యాయం చేకూరాలని, వాళ్ళు పోగొట్టుకున్న డబ్బులన్నీ వాళ్ళకి అందాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.